డైరెక్టర్ విద్యాధర కాగితాలతో పాటు విశ్వక్ సేన్, చాందిని చౌదరిల 5 ఏళ్ల కష్టం. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో ఒక్కసారి పెరిగిపోయిన ఎక్స్పెక్టేషన్. ఈ సినిమాను చూసేందుకు జనాలనైతే థియేటర్ల వైపు నడిపించేందుకు ఇది సరిపోతుంది. కానీ సినిమా ఎలా ఉంది అనేది సినిమా రిజల్ట్ను డిసైడ్ చేస్తుంది. మరి గామి సినిమా ఎలా ఉంది, అందరికీ నచ్చుతుందా లేదా తెలియాలంటే ఈ రివ్యూ చూడండి. గామి కథలోకి వెళ్తే శంకర్ అలియాస్ విశ్వక్ సేన్ హరిద్వార్లో ఉండే ఓ అఘోరా. ఇతడిది ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్ళంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతని ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకోసారి లభించే మాలిపత్రాలు తీసుకుంటే శంకర్ విచిత్ర రోగం నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలు పెడతాడు. ఇతడికి జాహ్నవి అలియాస్ చాందిని చౌదరి కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలిపత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనలో వచ్చే ఉమా అలియాస్ హారిక, సిటీ 333 అలియాస్ మహమ్మద్ సమాద్ ఎవరు అనేదే మిగిలిన సినిమా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్ళకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు గామి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎక్కడ లాగ్ లేకుండా సినిమా మొదలవ్వగానే కథలోకి వెళ్తాడు డైరెక్టర్ విద్యాధర. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు శంకర్కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం, ఇలా సీన్లన్నీ చకచకా సాగిపోతుంటాయి. ఇండో చైనీస్ బార్డర్లో ఓ రీసెర్చ్ ల్యాబ్లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమా అనే అమ్మాయి మధ్య సాగే కథ కూడా అఘోరా శంకర్ ట్రాక్కు సైమంటేనియస్గా సాగుతుంది. అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటా అని ఓవైపు క్యూరియాసిటీ, శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ చాలా బాగా కంటిన్యూ అవుతుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ కాస్త తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా కాస్త స్లోగా వెళ్ళిన ఫీల్ కలుగుతుంది. కానీ రోప్ సాయంతో శంకర్ జాహ్నవి చేసే ఓ అడ్వెంచరస్ సీక్వెన్స్ మాత్రం చూస్తున్న వారికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే సింహం సీక్వెన్స్ కూడా అదిరిపోయేలా ఉంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ తన అఘోరా క్యారెక్టర్ను బాగా హ్యాండిల్ చేశాడు. చాందిని చౌదరి కూడా బాగా యాక్ట్ చేసింది. దుర్గా పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ హారిక, సిటీ 333 క్యారెక్టర్ చేసిన మహమ్మద్ సమాద్ కూడా వాళ్ళ రోల్స్ బాగా చేశారు. ఇక వీరి యాక్టింగ్ కు తోడు స్పీకర్ అగస్తి పాటలు, కుమారన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం గామి ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనా లేకుండా వెళ్తే మిమ్మల్ని ఓ రేంజ్లో థ్రిల్ అయ్యేలా చేస్తుంది.